శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం. హాజరైన పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుచరులు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్. కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో మరో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం. పోలవరం, మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా నూతన జిల్లాలు. నేడు కోనసీమ జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి. రైతులు, అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్. నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళి అర్పించిన వైఎస్ జగన్. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం హెచ్చరిక జారీ చేసిన సెన్వార్. ఈ నెల 29 నుంచి కోస్తా ఆంధ్రాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ప్రకటించడంతో నూతన మార్కాపురం జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి, జనసేన నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఇమ్మడి కాశీనాథ్, నియోజకవర్గం బీజేపీ నాయకులు పివి కృష్ణారావు, జనసేన పార్టీ నాయకులు సయ్యద్ సాదిక్, ఇతర పార్టీల నాయకులు, మేధావులు ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా ప్రెస్ క్లబ్ వారు మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు స్థానిక శాసనసభ్యులు, వారికి ఇతర నాయకులకు సన్మానం చేశారు. అనంతరం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అత్యంత వెనుకబడిన అన్ని రంగాల్లో విద్య, ఉపాధి, వైద్యం తదితర అన్ని రంగాల్లో వెనుకబడిన ఈ ప్రాంతాన్ని మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని 63 రోజుల పాటు ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు, మేధావులు, వాణిజ్య వర్గాలు, రైతులు అన్ని వర్గాలతో కలిసి ప్రజా ఉద్యమం నిర్మించామని, కానీ అప్పటి వైసీపీ పాలకులు దాన్ని విస్మరించి అడుగడుగునా ఉద్యమానికి అడ్డుపడ్డారని, చివరకు సైకిల్ యాత్ర తలపెట్టినా అది కూడా విఫలం చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీశారని, కానీ అదృష్టం కొద్దీ అప్పటి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలు మార్కాపురం పట్టణంలో జరుపుకోవడం, అప్పట్లో ఈ ప్రాంత ప్రజల కోసం 2 హామీలు ఇచ్చారని, ఒకటి మార్కాపురం ప్రత్యేక జిల్లా మరియు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అని, ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సర కాలంలోనే దాన్ని అమలు చేయడం ఈ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. ఇప్పుడు ప్రత్యేక జిల్లా ప్రకటించడంతో ఈ జిల్లాకు త్వరలోనే చంద్రన్న మార్కాపురం జిల్లాగా చేసుకుంటామని అన్నారు. ఈ జిల్లా సాధన వెనుక ఎంతో మంది త్యాగాలు ఉన్నాయని, వారిలో ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది దుష్ట శక్తులు జిల్లాతో ఏం సాధిస్తారని అంటున్నారని, అది అడగాల్సింది ఇప్పుడు కాదని, అడిగేవారు తమ పిల్లలను అడగాలని అన్నారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా, పారిశ్రామిక కారిడార్గా, వైద్య రంగానికి హబ్బుగా తయారు చేసి చూపిస్తామని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దానికి సహకరించి చంద్రన్న మార్కాపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పెద్దలు చంద్రబాబు గారి ఆశీస్సులు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మా యొక్క దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉన్నాయి. మేము ఇంకా ధైర్యంగా, నిశ్చింతగా, గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా మా ప్రాంత ప్రజలు నిద్రపోయేటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మా అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ యొక్క జిల్లా సాధనలో ముఖ్యంగా మా మిత్రులు, మా జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, స్వామి గారు, అలాగే నా సహచర శాసనసభ్యులు జనార్దన్ గారు, అశోక్ రెడ్డి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఎరక్షన్ బాబు గారు, అలాగే
లక్ష్మి గారు, పర్చూరు సాంబశివరావు గారు, సంతనోతలపాడు విజయ్ కుమార్ గారు, కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారు, వీరితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మా మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, కొల్లు రవీంద్ర గారు, నిమ్మల రామానాయుడు గారు, ఇలా మా మంత్రులందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో వారు చూపినటువంటి ప్రేమాభిమానాలకి, మా ప్రాంతంలో వారు మా కష్టాలన్నింటినీ కూడా అధికారులకి అధినాయకత్వానికి తెలిసేలా కూలంకుషంగా వివరించి చెప్పి ఒప్పించే దాంట్లో వారు చేసినటువంటి పాత్రని కూడా మేము హర్షిస్తా ఉన్నాం. అలాగే మా ప్రాంతంలో సుపరిచితుడిగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు బాలాజీ గారు, మా మిత్రులు మారిటైమ్ బోర్డ్ చైర్మన్ సత్య గారు, ఇలా అందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో 100% సహకరించారు. వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం చంద్రన్న మార్కాపురం జిల్లా తరఫున మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అంటాం. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు. ఆ ఉప్పు నీళ్ళల్లో కూడా ఫ్లోరిన్ నీళ్ళు. కటిక దరిద్రము, కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు. అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ సమక్షంలో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నవీన్ యాదవ్ స్పీకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుచరులు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరో పార్కులో సాఫ్రాన్ ఏరోక్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,
సాఫ్రాన్ చైర్మన్ రాస్ మెక్ ఇన్నెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సాఫ్రాన్ సంస్థకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్ రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డారు. కులగణన పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి చివరకు బీసీ వర్గాలకు అన్యాయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో 160 కోట్లను ఖర్చు చేసిందని కేటీఆర్ తెలిపారు. ఈ మోసంపై స్పందిస్తారా అని రాహుల్ గాంధీని నిలదీశారు. సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడినటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లు. ఇంతకంటే అరాచకం ఇంతకంటే. ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పై దాడికి దిగారు. పైగా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ పెద్దన్న అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ పై యువకులు దాడికి దిగారు. దీంతో ప్రయాణికులు కలగజేసుకుని 2 యువకులను పోలీసులకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన ఆమోదం తెలిపారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమర్పించిన సిఫారసులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. మార్కాపురం, మదనపల్లెతో పాటు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలను త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం పొందాక అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువకుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు లెక్చరర్గా అవకాశం ఇచ్చారని, కానీ తాను ఎమ్మెల్యే అవుతానని ఆ లెక్చరర్ అవకాశాన్ని తిరస్కరించానని అన్నారు. ప్రజాప్రతినిధి అయితే ఐఏఎస్లను కూడా ఆదేశించవచ్చని ఆ రోజే అనుకున్నానని తెలిపారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, 45 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకు అదుపు లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు. ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మకిలీపురం,
మండలంలోని గూడపల్లికి ఆయన చేరుకున్నారు. ఇటీవల తుఫాను కారణంగా కేసనపల్లి వద్ద కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి అక్కడ పర్యటించారు. సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నేను భవిష్యత్తులో ఇవి చేస్తా ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయారు. రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనక మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ విలువలను కాపాడమే రాజ్యాంగ రూపకర్తలకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 76 ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వేచ్ఛ, సమానత్వమే పునాదులుగా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్యాంగ రూపకర్తల మండలి అందుకోసం ఎంతో అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. మేధో మదనం తర్వాత భారతీయ ప్రజలకు అనుగుణంగా వారి సంక్షేమాన్ని, అభ్యున్నతిని, హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడమే రాజ్యాంగ రూపకర్తలకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. భయరహితంగా, పారదర్శకంగా ప్రజాస్వామ్యం ఉండేలా మనమంతా పాటుపడదామని పిలుపునిచ్చారు.